చిరంజీవి గారు కూడా జయప్రకాష్ నారాయణ గారితో చాలా సందర్భాల్లో సంప్రదింపులు జరిపారు. మనం కలిసి జర్నీ చేద్దాం అంటే మా ఉన్నప్పుడు వచ్చి చేద్దాం, ఈ రాష్ట్రంలో సిస్టమ్ మారుద్దామని ఒక బేస్ పాయింట్ మీద వెళ్ళారు. మేమంతా చాలా ఆనందపడ్డాం. చిరంజీవి గారు చరిస్మా, జయప్రకాష్ నారాయణ గారు అంటే ఐఏఎస్ ఆఫీసరు, అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో అప్పటికే ప్రధానమంత్రికి సలహాదారుడిగా ఉన్నారు. అప్పటికే ఇటువంటి చరిస్మా ఉంది, బ్యాలెన్స్ బాగుంటుంది, దేశం రాష్ట్రం బాగుపడిపోద్ది, ఇది అనుకున్నాం. బాగుపడిపోద్ది కానీ అనుకున్నాం. అది లాస్ట్కి వచ్చేటట్టుగా వాళ్ళ సమీకరణలకు ఏమైందో జయప్రకాష్ నారాయణ గారిని మీరు ఇండివిజువల్గా ఆలోచించలేదు ఆ పార్టీలోకి వెళ్దామని? ఆలోచన చేసాం. అంటే ఏం చేస్తున్నాం, సిద్ధాంతపరంగా ఉండి ఇక్కడ ఉన్నాం కదా మరి. అంటే ఒక్కటే ఏంటంటే ఆ కలిసి వెళ్ళే ప్రయాణంలో అయితే ఖచ్చితంగా మంచి జరిగిన ఫలితాలు మంచి వచ్చిన, అది ప్రజారాజ్యానికి కూడా దెబ్బపడింది అప్పుడే. ఎందుకంటే రాజమండ్రిలో రాజానగరం, రాజమండ్రి రూరల్లో 1500, 2000 ఓట్లు ఈ తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 21 నియోజకవర్గం ఉండేది. ఇప్పుడు 19, ఇప్పుడు 21 నియోజకవర్గం. 21 నియోజకవర్గం అప్పుడు 19 అనుకుంటా. 2004లో 21 ఉండేది. 2009కి వచ్చేటప్పటికి 19కి వచ్చినాయి. ఈ 19 నియోజకవర్గాల్లో దాదాపు ప్రజారాజ్యం పార్టీకి 10-12 సీట్లు 5000 నుంచి 500 ఓట్ల మధ్యలోనే ఓడిపోయారు. ఆ టైంలో లోక్సత్తాకి ఒక మారుమూల ప్రాంతంలో 5000 నుంచి 10,000 ఓట్లు వచ్చినాయి. రికార్డులు విత్ రికార్డు. ఇదే రాజమండ్రిలో 6000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ 1500 ఓట్లతో ఓడిపోయారు. ఇక్కడ ఎమ్మెల్యే ఆ స్ట్రాటజీకి ఎవరు మాట్లాడరు, తెలియదు, అవగాహన ఉంటుంది. రూరల్లో 1500 ఓట్లతో ఓడిపోయారు క్యాండిడేట్ రమణస్వామి నాయుడు గారు. అక్కడ 5500 ఓట్లు వచ్చినాయి లోక్సత్తాకి. అంటే ఆ వేరియేషన్ కనిపించింది కదా అక్కడ. ఆ విధమైన పరిస్థితులు ఆనాడు ఎవరిచ్చారో నిర్ణయాలు ప్రజారాజ్యానికి ఆ వేవ్ని పట్టుకోలేకపోయారు. షార్ట్ టర్మ్లో రావడం, ఆ వేవ్ని పట్టుకోలేకపోయారు. ఇప్పటికీ కొంతమంది అంటారు బీసీ సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం పేరు చెప్పి 105 సీట్లు చిరంజీవి గారు ఇచ్చారు, ఏం న్యాయం జరిగిందంటారు. కానీ అది పొరపాటు. 75 లక్షల ఓట్లు వచ్చినాయి అప్పట్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 75 లక్షల ఓట్లు, 18%, 20% ఎంత ఓటింగ్ వచ్చింది ఒక వ్యక్తికి. అన్ని సామాజిక వర్గాలకు కలవకుండా అది సాధ్యం కాదు. 1500 ఓట్లు, 500 ఓట్లు, 1000 ఓట్లు ఇలా రావు. ఆ స్ట్రాటజీని మర్చిపోయి అని తప్పుదారి పట్టించారు. చిరంజీవి గారు బీసీలకు సీట్లు ఇచ్చారు కదా, మనం ఓడిపోలేదు. ఆయన సామాజిక సొసైటీలో ఒక పెను మార్పు 2000కి తీసుకెళ్ళారు. దానికి ఈ మీడియాలు అవి లేవు, ఈ సోషల్ మీడియా అప్పుడు ఏం లేవు, అవగాహన లేదు. ఆయనకి 105 సీట్లు ఇచ్చారన్న సంగతి ఎన్నికలు అయిపోయేదాకా అవన్నీ తెలియదు. వాస్తవా కదా? కాదు, తెలియదు, నిజం కూడా. అవగాహన ఉన్నవాడు కొంతమంది తెలియచ్చు. అంతే. లోక్సత్తాలాంటి పార్టీని కలుపుకోకపోవడం అప్పుడు చేసిన బ్లండర్ మిస్టేక్. చేస్తుంటే 50-60 సీట్లు వచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్ 60 సీట్లు వచ్చింది సార్. 60 సీట్లు గెలిచినాం ఖచ్చితంగా. చిరంజీవి గారు 60 సీట్లతో ప్రధానమైన స్థానంలో అందరూ ఖచ్చితంగా. ఈయన ఆ రోజున అధికారంలో కీలక రోల్. క్రమేణా నెలల్లోనే సంవత్సరాల్లోనూ ఈ వచ్చి 18 మంది ఎమ్మెల్యేలు నిలబడకపోవడం, ఆయన పార్టీని వదిలేయడంతో 2014లో విభజనకి మూలమైన కారణాలైనవి. ఆ విభజన కారణాల వల్ల ఈ రాష్ట్రం మళ్ళా యథా రాజా తదా. మీరు ఓడిపోయారు కదా, ఏం నేర్చుకున్నారు దాని నుంచి? ఏం నేర్చుకున్నామంటే ఏం చెప్తాను, ఒక అసెస్మెంట్ ఉంటుంది. అసైన్మెంట్ అంటే ఏముంటుంది సార్, దానికి అక్కడక్కడ ఒకటే లెక్క. డబ్బున్న పార్టీలు రాజ్యం వెళ్తాం. ప్రజలు కూడా 60-70% మంది ప్రజలు కూడా అటువంటి ఆలోచన ధోరణితో ఉండిపోయారు. అందువల్ల ఏమవుతుందంటే మాలాంటి వాళ్ళు చెప్పే వాయిస్కి బలం ఉండట్లేదు, మా ఓటు వాళ్ళు మేము ఎంచుకున్న మార్గాలకు కూడా బలం ఉండట్లేదు. కాబట్టి ఈ రోజున రాజకీయాలు అనేది ఫైనాన్షియల్ దాంతో ముడిపడిపోవడం వల్ల మేము ఒక్కొక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సి వస్తుంది. మేము రాజకీయాల్లో నగ్గగలమా, ఈ రాజకీయాల్లో మనలాటలు ముందుకు వెళ్ళగలమా అనుకున్నారు ఎప్పుడన్నా? 100% అనిపిస్తుంది కదా సార్. ఎటువంటి మనిషికైనా, నేను సామాన్య మనిషినే కదా. ఈ క్యాపిటల్ ఇష్యూ బాగా ఎలివేట్ అవుతుంది. అవునండి. అప్పుడు టీడీపీ హయాంలోనేమో అమరావతి అని అన్నారు, తర్వాత ఈయన జగన్ వచ్చాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. ఆయన మళ్ళీ 3 క్యాపిటల్స్ అన్నట్టు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావిగన్ అంటున్నాడు కదా. అసలు ఏంటి ఈ కాన్సెప్ట్, ఎలా చూస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో అంటే ఇప్పుడు రాజధాని అమరావతి అని ఒక గెజిట్ వస్తుంది. ఇప్పుడు ఆ గెజిట్ రావడానికి వాళ్ళు తీసుకున్న సమయం 10-12 సంవత్సరాలు. గత తెలుగుదేశం గవర్నమెంట్ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు 2014 అధికారంలో వచ్చినప్పుడు దాన్ని
పక్కనే పెట్టింది, పట్టించుకోలేదు. దాని తెర మీద తీసుకొచ్చింది మాత్రం బోడే రామచంద్ర గారు. గెజిట్ లేకుండా రాష్ట్రాన్ని మీరు రాజధానిని ఎలా చెప్తారు అని తట్టి లేపారు. నిద్రపోతున్నాయని తట్టి లేపారు. ఆయన ఓకే. లేపి ఆయన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లెటర్లు పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళు టక్కున ఒకసారి ఉడుకుబడి దాని మీద ఆ గెజిట్, అంటే గెజిట్ అనేది పార్లమెంటులోనే జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా అమరావతి క్యాపిటల్కి చట్టబద్ధత అప్పుడు ఏర్పడింది. ఓకే. అదొక అంశం. ఇక 2019లోకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల విధానం అని చెప్పారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. పర్సనల్గా మీ ఒపీనియన్ దాని మీద 3 రాజధానుల విధానం కరెక్ట్ అంటారా? 3 రాజధానులు అనే దానికన్నా నేనేమంటానంటే పాలనా వికేంద్రీకరణ అయితే జరగాలి. ఓకే. పాలనా వికేంద్రీకరణ జరగలో ఉన్న లోపం వల్లే ఈ రోజున హైదరాబాదులో లక్షల కోట్ల రూపాయలు అక్కడ కేంద్రీకరించబడిపోయి ఈ రోజున రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిక్కిచోసిన స్థితిలో, రాష్ట్రానికి ఏ విధమైన ఆర్థిక వనరులు లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడంతో ఈ రోజున లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆనాడే హైదరాబాదు రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడే ఒక విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇటు వైజాగ్, ఇలా గుంటూరు, అటు అనంతపురం, ఇలా 4-5 ప్రాంతాల్లో ఈ అంటే అవకాశం వనరులు అలా ఉండేవి మనకి. అదేలే మిగులు బడ్జెట్ ఉండేది. దాదాపు 2014 ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 20-25 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉండేది. దాన్ని ఎంత అభివృద్ధి చేయొచ్చు అంటే ఇతర ప్రాంతాలనే పూర్తిగా పాలనా వైఫల్యం. అప్పుడు పరిపాలన చేసింది ఎవరు అనేది మనందరికీ తెలిసిందే. వాళ్ళ వైఫల్యం. ఆ వైఫల్యం యొక్క వచ్చేటప్పటికి ఈ అమరావతి రాజధాని, ఇప్పుడు అమరావతి రాజధాని అంశం గెజిట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మేము అమరావతిని అంగీకరించాం. మేము వచ్చిన తర్వాత అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండ్ ఇక్కడ పెట్టగలిగితే ఈ 3 ప్రాంతాల మధ్య రాజధాని ఉంటుందని ప్రజలకి తీసుకొస్తే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అమరావతి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కేంద్రీకృతంగా అధికారం అనేది ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతుందని ఆయన అంటున్నారు. ఇది అమరావతి కాదు, వికేంద్రీకరణ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ప్రాంతాలు తీసుకొచ్చారు. నేనేమంటానంటే ఆల్రెడీ వీళ్ళు తెలుసో తెలియకో రాజకీయ అధికారంలో ఉన్నవాడికి అవగాహన ఉందో లేదో తెలియదు నాకు. ఆల్రెడీ మావిగన్ నుంచే పరిపాలన చేస్తారు. మావిగన్ నుంచే పరిపాలన జరుగుతుంది. 2014 నుంచి కూడా. మచిలీపట్నం అనే పదాన్ని పక్కన పెడితే మంగళగిరిలో మా విజయవాడ, గుంటూరు ఈ మధ్య నుంచే పాలన సాగుతుంది. ఈ పరిపాలన యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేది ఇక్కడ నుండే. వాళ్ళ పార్టీ కార్యాలయాలు, వైసీపీ కార్యాలయం కానీ, తెలుగుదేశం కార్యాలయాలు కానీ, అలాగే డీజీపీ కార్యాలయం కానీ, అలాగే ఇతర భవనాలు, అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం అంతా కూడా ఈ 3 ప్రాంతాల నుంచే పరిపాలన సాగుతుంది. పాయింట్ 1. దాన్ని ఎవరికాడే విస్మరిస్తున్నారు. ఎవరు ఇదే అవుతుంది. అమరావతి కేంద్రీకృతంగా జరిగే పాలనలో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ఓఆర్ఆర్ ఒకటి ప్లాన్ జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే మావిగన్ ప్రతిపాదన ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపలదేగా. అంటే అమరావతి అక్కడ వరకు ఉందని మనమే కదా ఒప్పుకుంటున్నాం. దీంట్లో ప్రజలు కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నారు? మీ రాజకీయ అవసరాల కోసం చెప్పాలి. ఇప్పుడు నేను కొత్తగా ఏం చేసినట్టు చేయాలని ఆయన ట్రై చేస్తున్నారు. అంతే కదా. అంతేనా? ఆయన సింపుల్గా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అనొచ్చు కదా, నేను అమరావతి క్యాపిటల్ కావచ్చు, నేను ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోకి మావిగన్ అనే అంశం కూడా ఉంది. ఆటోమేటిక్గా మచిలీపట్నం పోర్ట్ అనేది రాజధానికి ఇంక్లూడింగే 60 కిలోమీటర్లు అంటే ఇంక్లూడింగ్ అయ్యి ఉంది. గుంటూరు ఇందులో భాగమే. ఔటర్ రింగ్ రోడ్ అక్కడ వరకు వెళ్తుంది. విజయవాడ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వస్తుంది. ఈ మావిగన్ ఏంటి, ఈ మావిగన్ నేను ఎప్పటి నుంచో పరిపాలన చేస్తున్నాను, ఇప్పుడు కొత్తగా ఆయన తీసుకొచ్చేది ఏంటని చంద్రబాబు నాయుడు గారు అనాలి కదా. పోనీ అలా మంత్రివర్గం అనాలి కదా, లేదా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు అనాలి కదా. అంటే ఆయన చెప్పిన ఒక పదానికి వీళ్ళు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనట్లేదు. ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలోనే తెలియాలి కదా ప్రజలకే. నువ్వు చేస్తున్న కన్ఫ్యూజన్లో ప్రజలను పెట్టే కన్నా మీ రాజకీయ అవసరాల కోసం ఒక లేని అలా వదిలేసి ప్రజల్లో మధ్య వదిలేసే కన్నా ఈ మావిగన్ అనేది ఆల్రెడీ అమరావతిలో భాగం అని చెప్పాలి కదండి. వాస్తవం అంతే కదా. అపోజిషన్ వాళ్ళు చెప్పిన దాన్ని మేము ఆల్రెడీ చేస్తున్నామని అంటే మళ్ళీ వీళ్ళకి చులకన అయిపోద్ది కదా. భారతదేశంలో అపోజిషన్ పార్టీకి కూడా అధికారం ఉందిగా.
ప్రజలు ఇచ్చారు కదా, అధికారంలోని మాలోటలు మాట్లాడామనుకోండి దానికి ప్రాధాన్యత ఉండదు. వాళ్ళకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, కానీ ఎక్కడ ఒక ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఎవరు కనపట్లేదు కదండి, అసెంబ్లీకి రావట్లేదు. మన దౌర్భాగ్యం 2014 తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో కూడా ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఈగో సాటిస్ఫై అవ్వట్లేదు. ఎమ్మెల్యేలుగా ప్రతిపక్ష హోదానే తీసుకోవడానికి ఇష్టపడతలేదు. నేను కానీ రూలింగ్లో ఉంటే ఒక ఎమ్మెల్యే ఎంత ఇంపార్టెంటో అక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కదండి, ఎందుకంటే అతను నమ్మి అంతమంది ఓట్లు వేశారు కదా. వాళ్ళు ఒక్కడే కాదు కదా, అతను నమ్మి అంతమంది ఓట్లు వేశారు. ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో పాలకపక్షం చేసే తప్పులు ఏవి ఉంటాయి కదా, ఖచ్చితంగా అధికారంలో ఉన్నవాడు ఎవరైనా తప్పు చేస్తారు. దాన్ని ప్రజల ముందుకి ప్రజల వాయిస్ని తీసుకెళ్లేది ప్రతిపక్షమే కదా. తీసుకెళ్ళటం ఉంటుంది, ప్లస్ వీళ్ళ నమ్మిన ఓటేసిన వాళ్ళందరికీ మరి డెవలప్ చేసుకోవాలి కదా. మరి ప్రజలకి నమ్మిన అసెంబ్లీకి రాకపోతే ఎలా? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2014 తర్వాత జరిగిన పరిణామాలు ఉన్నప్పుడు టీడీపీ కూడా అదే చేసిందిగా. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా వెళ్ళిపోయారు కదా, ఎమ్మెల్యేలు తీసుకుంది వెళ్ళలేదు కదండి. వాళ్ళ భార్యను పట్టుకొని అంత అసహ్యంగా మాట్లాడినప్పుడు మర్యాద లేకుండా వ్యక్తిగతంగా రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు అనేది ఒక దురదృష్టకరమైన సాంప్రదాయం. అంటే ఆ పదాలు కూడా మేము వాడలేము, మా బోటి వాళ్ళు మేము వాడాం. కానీ అంటే తప్పని మేము అంటున్నాం కదా, వాళ్ళ వైఫ్ దాన్ని మేము ఎలా అంగీకరిస్తాం? ఆయన వాకౌట్ చేయడం తప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా వ్యక్తిగత దూషణలకే పోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వీళ్ళు ఒక స్థాయి దాటే, జగన్ అంటే గొడ్డల అది కాదంటారా చట్ట పరిధిలో ఉంది, ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. దానికి ఒక ఎంక్వైరీ ఉంది, ఒక కమిటీ ఉంది, అది నిజ నిర్ధారణ అది చేసుకోండి, దాని పని అది, మనం మాట్లాడకూడదు. సబ్జెక్ట్ని డైవర్టింగ్ పాలిటిక్స్లో భాగాలు చేసుకున్నారు తప్ప ప్రజలకు అందించవలసిన పాలనా యంత్రాంగం లోపాలనే పక్కదారి పట్టిస్తున్నారు తప్ప ఇవన్నీ మనం పోకూడదు. కానీ ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే ఏపీ రాజకీయాన్ని కాదు సార్, ఎక్కడన్నా చూసుకోండి. ఇప్పుడు నేను ఒక పార్టీ వ్యక్తిని, నేను మీటింగ్ పెడితే నేనేం చేస్తాను, నేనేం చేయగలను, లేకపోతే నాకు ఇంకేమి బెటర్మెంట్స్ అనిపిస్తుంది అనేది చెప్పాలి తప్ప మీటింగ్లు పెట్టుకొని పక్క పార్టీ వాళ్ళు తిట్టడమే ఒక సంస్థ కల్చర్ లాగా నడుస్తుంది. ప్రతి చోట అలానే, ప్రతి చోట. ఎందుకు ఈ కల్చర్కి అలవాటు పడ్డారంటారు? అంటే వీళ్ళకి చేత కాకండి, పాలనా చేత కాకండి, ప్రభుత్వాల దగ్గర నిధులు లేవు, వీళ్ళు ఇచ్చే హామీలకి తగిన విధంగా ఇన్కమ్ సోర్సెస్ లేవు, ఏదో అంశాన్నే డైవర్టింగ్ పాలిటిక్స్ అయిపోయింది. ఇదివరకు డైవర్టింగ్ పాలిటిక్స్ లేదండి, ప్రశ్నించే పాలిటిక్స్ ఉండేది, దానికి జవాబుదారితనం ఉండేది. ఇప్పుడు మనకు జవాబుదారితనం అనేది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ అయితే అసలు లేవు. ఆంధ్రప్రదేశ్లో అయితే జవాబుదారితనం లేదు సార్. అకౌంటబిలిటీ ఏది చెప్పండి? అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రానికే 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల బడ్జెట్ని ఇస్తుంది, దానికి అంకెల్లో చూపిస్తారు కేటాయించినప్పుడు రెవెన్యూ లోటు వస్తుంది. మరి రెవెన్యూ లోటు వచ్చినప్పుడు మనం పరిపాలన చేసినప్పుడు రెవెన్యూ లోటుకు తగిన విధంగానే కదా మన యొక్క ఎన్నికల హామీలు ఉండాలి కదా. ఆ పరిధి దాటేస్తున్నామంటే వీళ్ళ స్వార్థమే కదా, అధికారమే వీళ్ళ పరమావధి, అంతే తప్ప ప్రజలకి మనం ఈ సొసైటీ అభివృద్ధి లేదు, సొసైటీ సమాజం విభజించిన రాష్ట్రం, ఈ రాష్ట్రంలో మనం అవమానాలతో కూడా వచ్చిన రాష్ట్రం ఇది, ప్రజల ఆత్మగౌరవం, ఇటువంటి ఆలోచన ఈకున్న పాలకులు ఎవరికైనా కనిపించలేదు వాస్తవాన్ని. అందువల్ల ఈ రోజున రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో, దానికి దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని మీడియా సంస్థలు కూడా అది బయటికి రానివ్వకుండా తొక్కి ఉంచడం, అది రాష్ట్రానికి చేస్తున్న అదో తీవ్ర ద్రోహం. తొక్కి ఉంచుంటే అంటారా మీడియా? ఏ సార్, మీడియా తొక్కి ఉంచుతుందంటారా? తొక్కి ఉంచుతుంది కదా సార్, వాస్తవాలు బయటికి తేవట్లేదు కదా. తేవట్లేదు. 100కి 90% మీడియా, అంటే ఉన్న 10% ఏదో చేయొచ్చు, 90% మీడియా ఏ అధికార పార్టీ ఉంటే ఆ పార్టీకి దాసోహం అయిపోతుంది. ప్రజల హక్కుల్ని హరిస్తున్న, ప్రజల మీద జరుగుతున్న హింసాత్మక ఘటనలను తొక్కి అణిచి ఏ సందర్భాల్లో అధికార పార్టీకి ఫేవర్గా ఉంటే, ఎవరు అధికారంలో ఉంటే ఆ అంశాన్నే తెర మీద తీసుకొచ్చి ఆ అధికార పార్టీలో జరిగిన సామాజిక దాడులు కావచ్చు, ఆర్థిక దాడులు కావచ్చు, ఇవన్నిటిని అనగత్రొక్కి మీడియా ప్రమోట్ చేయలేని పరిస్థితి. మీడియా అంటే 4వ పిల్లర్ సార్, 4th పిల్లర్, రాజ్యాంగంలో 4th పిల్లర్ అది. దాని బాధ్యత అంత బలమైంది, అది సరైన సక్రమమైన మార్గంలో వెళ్ళటం లేదనేది మాత్రం. అలా వెళ్ళకపోయింటే ఇవాళ నేను మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేసేవాడినా? ఒకటి మాత్రం వాస్తవం సార్, నేను 10% మీడియాని అనట్లా. ఇప్పుడు మీరు ఏ అధికార పార్టీలో లేరు, ఏ పదవిలో లేరు. అవునండి. అయినా నేను మా ఛానల్ ద్వారా మీలాంటి లీడర్ని ప్రజలకు చూపించాలని అనుకుంటున్నాను కదా, మరి మీడియా అలానే ఉందంటారా మీరు? మీడియా అందరినీ అనలేదుగా, 90% మీడియా అన్న కొమ్ము కాస్తుందని చెప్పాను. 10% విలువలతో కూడిన రాజకీయ మీడియా వ్యవస్థ ఉంది కాబట్టి, జర్నలిజం ఉంది కాబట్టి, ఆ తరహా జర్నలిజానికి దోహదపడిన జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి
ఈ రోజున మాలాంటి వాళ్ళు కూడా కూర్చుండి నిలబడి ప్రజలకి వాస్తవాలనే మీ ద్వారా మేము తెలియపరచగలుగుతున్నాం. లేదని నాకు రాజకీయాల్లోనే 100% అవినీతి ఉందని నేను అనలేదుగా, అధికారుల్లో 100% అవినీతి ఉందని అన్నగా. ఆ 10% వెంటిలేటర్ మీద ఉన్న వ్యవస్థలనే బయటికి తీసుకురావాలనేది నా ఆశ, నా తపన. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయింది కదా సార్, ఇది పొలిటికల్గా సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందా, మైనస్ అవుతుందా? గట్టిగా హెల్ప్ అవుతుంది కానీ ఒక ఫేక్ సంస్థలు కూడా వచ్చేసినాయి ఇందులో. అంటే నిజాన్నే నిర్ధారణ చేయకుండా ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలంటే దాని మీద ఒక ఫేక్ ఛానల్స్ ద్వారా ఫేక్ న్యూస్ని ఎక్కువగా దాన్ని బయటికి పంపించి ఒక ఛానల్లో చెప్పింది మళ్ళీ ఇంకో ఛానల్ 2-3 ఛానల్తో పంపించి ఆ బ్రెయిన్ని, పబ్లిక్ని కొంత నిజాన్ని కూడా అబద్ధాన్ని నిజాన్ని చేస్తున్నారు. అవి కాస్త కంట్రోల్ అయ్యి ఈ సమాజం మనది, మనం మీడియా జర్నలిజంలో ఉన్నాం కాబట్టి మనం కూడా ఈ సమాజానికి చెయ్యి మేలు అందించాలనేది భావన కలిగితే కొంతవరకు వీళ్ళందరినీ కట్టడి చేయగలుగుతాం. మరి ఆ దిశగా ఈ వ్యవస్థలు ఎక్కడ నడుస్తున్నాయి, ఎలా నడుస్తాయి అనేది కాలమే నిర్ణయిస్తుంది.